#ask Dr. John Nursing టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ప్రదీప్, హాయ్ సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యి 1 month అవుతుంది. ఇంటెన్సివ్ కాఫ్ వస్తూ ఉంది. ఎక్స్ట్రీమ్లీ దీని ఎఫెక్ట్స్ గ్రాఫ్ట్స్ మీద ఏమన్నా ప్రెషర్ పడుతుందా? కాఫ్ చేస్తున్నప్పుడు బాడీ మొత్తం షేక్ అయిపోతుంది. సర్జరీ చేయించుకునే కంటే ముందే జాగ్రత్త పడవలసిన విషయాల్లో కాఫ్ అనేటువంటిది ఒకటి. ఒకవేళ మీకే కనుక కోల్డ్ లేదా సివియర్ కాఫ్ ఉన్నట్లయితే సర్జరీ చేయించుకోకూడదు. ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్నారు, 1 month అయింది, ఇప్పుడు కాఫ్ స్టార్ట్ అయింది, విపరీతంగా బాడీ షేక్ అవుతుందంటే ఆ కాఫ్కి సంబంధించి మెడికేషన్ వాడితే సరిపోతుంది. 1 month తర్వాత కాఫ్ వస్తే దానివల్ల బాడీ షేక్ అయినా కూడా మీ హెయిర్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. అలా కాకుండా సర్జరీ జరిగిన వెంటనే లేదా సర్జరీ కంటే ముందు నుంచే మీకు కాఫ్ ఉండి మీరు రోజంతా దగ్గుతూ ఉన్నారనుకోండి, దానివల్ల జరిగే ఫ్రీక్వెంట్ జర్కీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అలా జర్కీ మూమెంట్స్ జరిగినప్పుడు హెయిర్ గ్రాఫ్ట్స్ అనేటువంటివి స్లిట్స్ లోంచి డిస్లాడ్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలా డిస్లాడ్జ్ అయినప్పుడు హెయిర్ నార్మల్గా గ్రో అవ్వకుండా గగ్గురుపాటు వస్తే ఎలా అయితే గ్రో అవుతుందో అలా వచ్చే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఎంటైర్ గ్రాఫ్ట్ కాస్త బయటకు వచ్చి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని కాఫ్ కనుక ఉన్నట్లయితే ఇమీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్, అది కాఫ్ సిరప్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన టాబ్లెట్స్ కావచ్చు, డాక్టర్ని అడిగి ట్రీట్మెంట్ పూర్తిగా వాడడం చాలా అవసరం.